హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ అండ్ షైన్ బై సింధు. ఈరోజు మీరు చూడబోయేదొచ్చి టేస్టీ చికెన్ కర్రీ అండి. అది కూడా మేథీ చికెన్ మెంతుకూరతో చేసుకునే ఒక మంచి చికెన్ కర్రీ అండి. ఇది మస్ట్ ట్రై రెసిపీ. అన్నీ మస్ట్ ట్రై అని చెప్తున్నానని కాదు. ఇది నిజంగా బాగుంటుంది కాబట్టే ట్రై చేయమని చెప్తున్నాను. ఒక్కసారి దీన్ని వండుకుని టేస్ట్ చూస్తే మీరే అంటారన్నమాట. ఇది లేత మెంతికూరతో వండుకుంటే ఆ చికెన్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో టేస్టీగా అవుట్‌పుట్ వస్తుంది. ఎక్కువ ఆయిల్ కన్జంప్షన్ కూడా ఉండదు. మనం మాక్సిమం 3 స్పూన్స్ ఆర్ ఒక గరిటె ఆయిల్ అంతే మనం యూజ్ చేసేది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసుకుని చికెన్ అది కూడా వేసేసుకుని ముందు మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం ఉప్పు, కారం తక్కువే వేసుకోండి. ఇది మనకి మసాలా గ్రేవీ అంత కారంగా తినలేము. ఇది మీడియం స్పైస్ ఉంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇన్ కేస్ తర్వాత మనకి ఎంత కావాలో అంత కారము, సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ముందే సాల్ట్, కారం ఎక్కువైతే అడ్జస్ట్ చేయడం కష్టం అవుతుంది కదా! తర్వాత ఇది 80% వరకు కుక్ అయిపోయినాక మనం బాగా కడుక్కొని కట్ చేసుకున్న మెంతి కూరని ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఇది లేత మెంతి కూర అయితే అంత చిరు చేదు ఉండదు. మెంతి కూరలో కొంచెం చేదు ఉంటుంది కదా! ఇది అదే ముదురాకైతే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇదైతే ఊరికే మగ్గిపోతుంది కూడా. అంత ఎక్కువ టైం కూడా పట్టదు. కానీ ఇది రైస్ వేడి వేడి రైస్‌లో దీని కాంబినేషన్ నెక్స్ట్ లెవెలే ఉంటుంది. నిజంగా కర్రీ గనుక బాగా కుదిరితే దాన్ని ఇంకా మళ్ళీ గూడా వండుకొని తింటారు. అంత బావుంటుంది. జనరల్‌గా మసాలా చికెన్స్ ఇవన్నీ గూడా మనకి ఏంటంటే కొంచెం స్టమక్‌కి ఎప్పుడైనా మసాలాస్ ఎక్కువ యాడ్ చేసుకుంటే డైజెషన్ కొంచెం కష్టమే అవుతుంది కదా! ఇవి అసలు ఏ మసాలాలు లేకుండా చికెన్‌ని ఎంజాయ్ చేయొచ్చు. హెల్తీగా ఇంటేక్ ఉంటుంది గూడా. ఎందుకంటే మెంతికూర మంచిది. చికెన్ ప్రోటీన్ గూడా. అండ్ దీన్ని రసంలో కలుపుకొని తింటే ఉంటుంది. మీరు గూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.